అంటే 118లో ఇంకా 57 సీట్లు అనౌన్స్ చేయాల్సి ఉంది. ఈ 57లో ఇంకా జనసేనకి టీడీపీకి ఫైనల్ కావాల్సిన పరిస్థితి ఉంది కదా, మళ్ళీ అప్పుడు ఎందుకు ఇంకా మీరు ఆవేశపడిపోతున్నారండి, ఏం చెప్తారు? ఆవేశాలు కాదండి, మాకు ఎక్కువ మేము ఓన్ చేసుకున్నాం, అది మాకు మెంటల్గా టార్చర్ పెట్టేస్తుంది. అంటే తెల్లారి తీసుకున్నంత మాత్రాన సరిపోదు కదా, గెలిచే పరిస్థితిని జనసేన పార్టీ క్రియేట్ చేసుకోవాలి కదా, క్యాపబిలిటీ ఉండాలి కదా. క్యాపబిలిటీ ఉండాలంటే ఏంటి దానికి కావాల్సిన పరిమితులు ఏమైనా ఉన్నాయా? వంగవీటి మోహన్ రంగా గారు ఎమ్మెల్యే అవుతారని ఎవరన్నా అనుకున్నారా? వెల్లంపల్లి మంత్రి అవుతాడు అనుకున్నారా? రంగా గారు కారు తోలిన జీబు తోలినటువంటి మల్లాది విష్ణు గారు టీటీడీ బోర్డు మెంబర్ అవుతాడు, ఎమ్మెల్యే అవుతాడు 2 సార్లు అని ఎవరన్నా అనుకున్నారా? చెప్పండి, ఏంటి క్యాపబిలిటీ ఎందుకు ఉండదండి? ఇవాళ ప్రతి ఒక్కళ్ళు గ్లాస్ కావాలని చూస్తున్నారు, ఇవాళ ప్రతి ఒక్కళ్ళు గ్లాస్తో మంచినీళ్ళు తాగతాక చూస్తున్నారు. ఇవాళ అరే సింకులో ఉంటుందా, ఇంట్లో ఉంటుందా, ఎక్కడున్నా కానీ దాన్ని తలతల్లాడేటట్టు తుడుచుకుని రోజు కడుక్కుని అదే గ్లాస్తో మంచినీళ్ళు తాగడానికి సిద్ధపడుతున్నారు. ఫ్యాన్ వేయడానికి సిద్ధపడుతున్నారా? కరెంటు బిల్లు వచ్చిన విధానాన్ని బట్టి ఫ్యాన్ వేయడానికి సిద్ధపడుతున్నారా? నీకు భయం పుట్టుకుంది, నీకు భయం పుట్టుకుంది. ఆ ఎమ్మెల్యేతో రోజాతోనూ లేదంటే అంబటితో మీరు ఇలా స్టేట్మెంట్లు ఇప్పటం ఇదేం బాగాల. తాజాగా పేరుని నాని కూడా కామెంట్ చేశాడు. నా కామెంట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఎక్కడ పోటీ చేయాలనే విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడే డిసైడ్ చేస్తాడు అని కూడా ఆయన ఈ రోజున ఇచ్చిన స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఎలా చూస్తాం? ఇవన్నీ ఫాల్స్ స్టేట్మెంట్లు అండి. ఏనండి, నిరుత్సాహపరచడానికి, పార్టీని డిజపాయింట్ చేయడానికి అయిపోయింది 24. మేము ఎంతో త్యాగంతో మా దగ్గర సమర్థులైనటువంటి జన సైనికులు ఉన్నప్పటికి కూడా పార్టీ కోసం 10 ఏళ్లుగా ఏమీ ఆశించకుండా కష్టపడినోళ్ళు కూడా, సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నోళ్ళు కూడా ఇవాళ బాధపడతారని కూడా కాకోకుండా నా మీద ప్రేమతో నన్ను ఆదరిస్తారు, నేను తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తారనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయానికి మేము కట్టుబడి మేము పార్టీ కోసమే పనిచేస్తాం. మేము ఎక్కడి నుంచో చంద్రబాబు చెప్పడం ఏంటండి? పవన్ కళ్యాణ్ ఒక పార్టీ అధ్యక్షుడండి, ఆయన మా ఇష్టం వచ్చిన సార్ నుంచి ఉంటాం. అరే పేరు నాని మాటలు మీరు తీసేయండి, పేరు నాని ఇంకో నాని వాళ్ళకి బందర్లో నుంచుంటానికి ఎంపీ లేడు, ఆయన నుంచోమనండి. మళ్ళీ సింహాద్రి రమేష్ గారు అవనిగడ్డ వెళ్ళిపోయారు. సింహాద్రి రమేష్ గారు అవనిగడ్డ వెళ్ళిపోయారు. నువ్వు ఎక్కడున్నావు అక్కడికి వెళ్ళి చేసుకోమన్నారు. మరి పేరు నాని నుంచోమనండి, అక్కడ నుంచోమనండి పోటీగా. ఎందుకంటే పనికి మాలిన మాటలు ఏమి లేదు. ఇప్పుడు కాపులు పార్టీ కాదండి, ఇది ప్రజలందరూ కోరుకున్న బీసీ ఎస్సీ ఎస్టీల పార్టీ. అయితే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక రిక్వెస్ట్, రూపాయి లేని రాజేష్కి ఏ విధంగా చంద్రబాబు గారు శ్రీనివాసరావు గారికి కానీ, కొటికలపూడి శ్రీనివాస్ కానీ వీళ్ళకి కానీ ఇచ్చారో, అలా మీ పార్టీలో ఉన్నటువంటి అట్టడుగు వర్గంలో మీ వాయిస్ వినిపిస్తున్నటువంటి ధైర్యంగా మహిళల్ని ముందుకు తీసుకురావాలి, వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి. పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి, వేరే మహిళలకి, ప్లస్ మన కన్నా రజనీ ఏంటి, అరుణ్ గారేంటి, ఇంకా ఉన్నారు కొంతమంది పెద్దలు, ఆ పేర్లు నాకు నోటికి తిరగట్లా అయ్యా, వాళ్ళందరినీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మీరు ఇచ్చిన తర్వాత మేము ఈ వాయిస్ ఇక్కడ కాకోకుండా ప్రజల్లోకి వెళ్ళిపోయి ఇంటింటికి తిరగడానికి సిద్ధపడ్డామండి. 24 కాదు, మీరు 10 మందిని నుంచోబెట్టినా మీ 10 మందిని గెలిపించి మా నిజాయితీ గల జనసేన పార్టీని అసెంబ్లీలో చూడాలి, మీ వాయిస్ వినాలనే మా కోరిక. అట్లాగే మిమ్మల్ని అక్కడ నుంచున్నటువంటి ఎవరో నాదెండ్ల మనోహర్ గారిని 100% మేము అసెంబ్లీకి పంపుతాం, అందులో ఆలోచన లేదు. కాకపోతే 1,25,00,000 మంది ఉన్నటువంటి కాపు జాతి 70-80 లక్షల ఓట్లు వచ్చినాయి. ఆ రోజున ప్రజారాజ్యం తరపున నుంచుంటే 18 సీట్లు వచ్చినాయి. ఇవాళ ఏంటండి, ఇవాళ కూడా ఇంత డెవలప్ అయిన తర్వాత ఏమండి పవన్ కళ్యాణ్ గారు, ఒక్క రిక్వెస్ట్ అండి, ఆలోచించండి. మీరు ఒక వ్యక్తి కాదు, శాసిస్తున్నారు. రూపాయి ఖర్చు లేకోకుండా నవరత్నాలు ఇచ్చి కూడా జనం రావాలంటే రాట్లా, వచ్చిన జనం కూడా గౌరవనీయులైన నా ప్రజలను ఉద్దేశించి అనగానే వెళ్ళిపోతున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆఖరి వరకు 1 గంట అవునాయి, 12 గంటలు అవునాయి, నీకోసం అలాగే ఉంటున్నారు. అన్నం పొట్ల మూట కట్టుకుని వస్తున్నారు. ఇదివరకు మన భారత స్వతంత్ర సమరయోధులు మీటింగ్ పెట్టారంట, ఏం చెప్తారని ఇంటికాడ నుంచి అన్నం మూట కట్టుకుని వచ్చి 10 కిలోమీటర్ల కాలినడకన వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి పరిస్థితులను మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో నిజాయితీగా తీసుకొచ్చావు. ఎవరో సాయం చేయకపోయినా సాయం చేసావు.
టీడీపీ వెంటిలేటర్ మీద ఉంటే దాన్ని బతికించావు. ఇవాళ బ్రతికించినటువంటి ఆ పార్టీకి కూడా అండగా బతకాలి, వాళ్ళు కూడా ఉంటేనే మనకి అనేది ఆలోచించి పెద్ద మనసు చేసుకుని ఇంకో 4-5 సీట్లు ఇస్తే చంద్రబాబు గారు మీకు కూడా కొంచెం మర్యాదగా ఉంటుందని కాపు నాయకుడిగా చెప్తున్నా. దయచేసి పవన్కి ఓటమి భయం పట్టుకుంది, ఆ తర్వాత అభిమానులకి వెన్నుపోటు పొడుస్తున్నాడు పవన్ కళ్యాణ్ అన్నట్టుగా కూడా అంబటి రాంబాబు మాట్లాడుతున్నాడు. ఈ వ్యాఖ్యలు అలా అంబటి రాంబాబు అనేవాడు మాటలు అసలు మనం పట్టించుకోవాల్సిన పనే లేదు. వాళ్ళు ఏంటండి ఎన్నుపోటు అంటే? ఎన్నుపోటు అంటే ఏంటి చెప్పమానండి. ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో గెలిచాడు, ఎక్కడికి వచ్చాడు? ఈయన రేపు పొద్దున గెలవమనండి, అంబటిని పేరుని గెలవమనండి, గెలవనిస్తారేమో చూడండి. జన సైనికులు చూడండి. దీన్ని ఎలిగేషన్గా చేసి ఈ 2 పార్టీల్లో ఉన్న ఐక్యతని చెడగొట్టడానికి ఆడుతున్న నాటకాలే కానీ ఇంకోటి కాదు. ఈ 24 మందిని కూడా గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారు, విదేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలు మీరంటే గౌరవం ఉంది, వాళ్ళని పిలవండి. ఒక్కొక్క నియోజకవర్గాన్ని కాస్త డబ్బున్నటువంటి ఎన్ఆర్ఐలను 2 వేయండి ఇన్ఛార్జీలుగా. వాళ్ళు ఆ ఎమ్మెల్యేని గెలిపించే బాధ్యత వాళ్ళకి అప్పచెప్పండి. అట్లాగే మీ ఇంట్లో 13 మంది హీరోలు ఉన్నారు. ఒక హీరోని 2 నియోజకవర్గాలకి, ఇంకో హీరోని ఇంకో 2 నియోజకవర్గాలకి వేయండి. ఇంకా 2 నియోజకవర్గాలు ఖాళీగా ఉంటాయి. గౌరవనీయులైన చిరంజీవి గారిని ఈ 13 జిల్లాల్లో 4 సార్లే మీటింగ్ పెట్టండి. ఆయన ఒకసారి వచ్చేళ్ళమనండి. ఈ 24 సీట్లు ఎందుకు గెలవు? 50 మందితో ఒక హీరో నడుచుకుంటూ వస్తుంటే గన్నులు పట్టుకుని ఎలా ఉంటుందో తెలుసా అని పోకిరీలు అదేదే బిజినెస్ మెన్లో మహేష్ బాబు అంటాడే, అలా 24 మందితో రేపొద్దున అసెంబ్లీకి ఇదే పవన్ కళ్యాణ్ వెళ్తే అది కూడా మీరు నిజాయితీ పరులకు ఇవ్వాలి. మళ్ళీ రాపాక వరప్రసాద్ లాంటి వాడికి ఇస్తే అబ్బా దబ్బా జబ్బా. అయ్యా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీతోనే ఉంటాం. గౌరవనీయులైన చంద్రబాబు గారు, మీరు ఇవాళ 151 కంటెస్ట్ చేయడానికి చూస్తున్నారు. ఈ 151 ఎమ్మెల్యేలు కూడా మీ దగ్గర మొన్నటిదాకా లేరు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ వచ్చి మీకు అండగా నిలబడ్డాడో అప్పుడు మళ్ళీ అందరూ ఎన్నికలు వస్తున్నాయి, మనం వెళ్ళాలి, పార్టీ కార్యాలయాలకు వెళ్ళాలని చెప్పి వచ్చారే కానీ ఇంకోటి కాదు. ఆపదలో ఆదుకున్నోడికి న్యాయం చెయ్యాలి, అతన్ని కాపాడుకోవాలనే మినిమం మంచి మనసు అనేది ఉండాలి. అది అనేది ఉండి మీకు ఏదో ఉన్నాయి కదా పెండింగ్లో, చెప్పండి. ఇంకా 57 సీట్లు ఉన్నాయి కదా, అందులో పవన్ కళ్యాణ్ ప్రకటించాల్సి ఉంది, ఇంకా ముఖ్యమైన స్థానాలు ప్రకటించాల్సి ఉంది. అవి ఇవ్వాలని మా వేదన. ఇప్పుడు వాటిల్లో ఇవ్వాలనే మా వేదన. ఎంత ఇస్తే సాటిస్ఫై అవుతారు? ఇంకా ఎన్ని సీట్లు ఇస్తే? అరే సాటిస్ఫై అనేది లేదండి, మా పర్సంటేజ్ ఎక్కువ అండి. బోళ్ళంతమంది జన సైనికులు తయారయ్యారండి. పోలింగ్ బూతులు కాడ గౌరవనీయులైన టీడీపీ వారు మీరు బలంగా ఉన్నారు. ఎక్కడో తెలుసా? మీ మీడియాల్లో, మీ ఏబిఎన్లో, మీ ఈనాళ్ళు, మీ ప్లేసుల్లో, మీ కంపెనీల్లో, మీ ఫ్యాక్టరీల్లో, మీ టీవీల్లో సామాజికంగా సమాజంలో బలంగా ఉంది జన సైనికులే. ఒక దొంగ ఓటు వేస్తూ ఉంటారు. గద్దె రామ్మోహన్ గారు ఆపగలరా? చెప్పండి. లేదు ఇంకా మీ పెద్దలు ఎవరన్నా వచ్చి ఆపగలరా? ఆపండి. మీరు పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటారు. జన సైనికుడు కండువా చూస్తే చాలండి. వేసేవాళ్ళు కూడా వాళ్ళు వస్తున్నారు రాని అమ్మ, వాళ్ళు మరీ మాసరా, వాళ్ళతో వద్దురా. ఏంటంటే మీరు క్లాస్ చేయగలిగేది? కష్టపడి సంపాదించుకున్నారు మీరు, ఇవాళ కష్టాలు పడ్డారు ఈ 5 ఏళ్లలో. మీరు రేపు గెలవాలంటే పవన్ కళ్యాణ్ జన సైనికులు కావాలి. ఇవాళ జన సైనికులు బాధపడుతున్నారు. వాళ్ళ మనసు బాధపడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. 26% ఉన్న కాపులు కూడా పవన్ కళ్యాణ్ గారి మాట వినాలి అంటే పవన్ కళ్యాణ్ గారు అడిగే ఇంకొన్ని సీట్లు కూడా మీరు ఇవ్వవలసిన. నా డిమాండ్ ఏంటంటే నేనేమండి ఎన్ని ఇవ్వాలని చెప్పడానికి వాళ్ళ ఇద్దరికీ ఇష్టమైంది. నేను చెప్పేది పబ్లిక్ ఒపీనియన్. ఇంకా ఎన్ని పెరిగినా పర్వాలేదు. మా ఒపీనియన్ ఇంకో 10, 5, 6 ఇవ్వాల్సిందే. ఎందుకో సాటిస్ఫై ఏంటండి? వాళ్ళని గెలిపించుకుంటా ఆర్థిక వనరులు మేము ఎత్తుక్కోవాలండి. ఇందాక చెప్పినట్టు మన పవన్ కళ్యాణ్ గారిని గౌరవించేటటువంటి ఎవడండి పార్టీ ఫండ్ ఇచ్చిన వాళ్ళని కూడా నీకు రేపు ఎమ్మెల్యే టికెట్ అడగంగానే వద్దు, వాళ్ళ ఫండ్ వాళ్ళకి రిటర్న్ చేయని చెప్పి రిటర్న్ చేసిన నిజాయితీ పరుడు ఎవరండి ఈ రోజుల్లో? ఎవరండి? మరో పుచ్చలపల్లి సుందరయ్య? ఎవరండి? మరో గుమ్మడి నరసయ్య గారు? చెప్పండి, మీరే చెప్పండి. ఇంత నిజాయితీ ఎక్కడ పనికి వస్తుంది? ఆలోచించండి మీరు కూడా. మీడియా వారు మీరు కూడా ఆడండి. 24 ఇచ్చారు, అయిపోయింది. కాపులు ఒక్కదేనండి జనసేన పార్టీ. ఎవరు? నాదెండ్ల మనోహరు. ఎంతమంది బీసీలు ఉన్నారు, పల్లికారులు ఎంతమంది ఉన్నారు. వాళ్ళ ఆపదల్లో ఆదుకుంది ఇదే పవన్ కళ్యాణ్ గారు కాదా? అక్కడ చూడండి, అక్కడ ఉద్దానంలో
ఎంతమంది కిడ్నీ రోగుల్ని అమెరికా నుంచి డాక్టర్లు తీసుకొచ్చిన చరిత్ర. అరే ఆలోచించండి, మీరు ప్రతి విషయంలో ఉన్నావు. అట్లాగే సీట్లు కూడా పంచుకుంటే నీకు అర్ధరాత్రి కాదు, అపరాత్రి కాదు, 1 గంటకు ఫోన్ చేయని. ఒక్కసారి ఆలోచించండి పవన్ కళ్యాణ్ గారు, మీరు ఓడిపోయి 2 సార్ల తిరిగి గన్నవరం వస్తే ఏ జన సైనికుడు అన్నా వచ్చాడా? నా తమ్ముడు అమ్మిసిటి వాసు వచ్చాడండి, 25 కార్లు వేసుకుని వచ్చాడండి, 25 కార్లు వేసుకుని నీకోసం వచ్చాడండి. అలాంటి వాడికి కూడా ఇక్కడ టికెట్ లేదు. 60,000 మంది కాపులు ఉన్నామండి, ఇక్కడ 50,000 మంది కమ్మోరు ఉన్నారండి. బాధ ఉండదండి? కొంచెం బాధ ఉంది. అయినప్పటికి కూడా ఈ బాధ 1-2 రోజుల్లో దిగమింగుకుని జనసేన పార్టీ అభివృద్ధిలో, జనసేన పార్టీ గెలుపుకి, ప్రతి నియోజకవర్గానికి ₹1 కూడా ఆశయించకుండా తిరగడానికే నేను ఒక కారు కొనుక్కున్నా. ఇదే వాయిస్ ప్రతి గ్రామంలో ఇచ్చి, అటు మనోహర్ గారికి ఏంటి, ఇటు సీట్లు వచ్చిన వాళ్ళకేంటి, అటు అవనిగడ్డ ఏంటి, లేదంటే మీరు చెప్పినట్టు అనపర్తి ఏంటి, ఇంకోటి ఏంటి, రాజోలు ఏంటి, అన్నీ తిరిగి జనసేన తరపున నుంచున్న ఎమ్మెల్యేలకి సపోర్ట్ చేసి గెలిపించుకుంటామని పవన్ కళ్యాణ్ గారు మీ మీదే మంచి ఒట్టు పెట్టుకుని వెళ్తున్నాం. కానీ మీరు ఒక్కసారి ఆలోచించి, వీర మహిళలకి మా రజనీ లాంటి వాళ్ళు, అరుణ్ లాంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఫైనాన్షియల్గాను మీరు ఇవ్వాలి, చూడాలి. వాళ్ళు నిజాయితీ పరులు. అంత గట్టి వాయిస్ ఇస్తున్నారంటే వాళ్ళు స్వార్థపరులు కాదు, డబ్బులకు అమ్ముడుపోయేవాళ్ళు కాదు. వాళ్ళ కొనడానికి ఇదే వైఎస్ఆర్ పార్టీ ఎంత ప్రయత్నం చేసిందో, అయినప్పటికీ కూడా నిలబడి వాళ్ళు మీకోసం ఉన్నారు. అలాంటి వాళ్ళ దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడైతే అవకాశం ఉంటే ఎమ్మెల్యే లేదు, ఇది అయిన తర్వాత ఎమ్మెల్సీ ఉన్నా కానీ, నామినేటెడ్ పోస్టులు ఉన్నా కానీ నా సోదరీమణులు వాళ్ళని గౌరవిస్తారని మీరు, అట్లాగే మీరు నిలబెట్టిన 24 మందిని ఇప్పుడు ఇంకా చంద్రబాబు గారు ఈ వాయిస్ తర్వాత ఏమన్నా రిలైజ్ అయ్యి ఇస్తే, నాకు అంత సీన్ లేదు, ఇస్తే వాళ్ళని కూడా గెలిపించుకుంటామని చచ్చినా బతికినా రంగా గారు రాధామిత్ర మండల తరపున నీతో ఉంటానని మాట ఇచ్చాం. మాట తప్పం, మడం తిప్పమని జగన్లాగా మేము చెప్పం. తప్పైనా ఒప్పైనా నీతోనే ఉంటాం.